రేపు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి చాలా పకడ్బందీగా నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ దేశవ్యాప్త మాక్ డ్రిల్ చేపట్టనుంది. ఈ పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత సురక్షితంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఈ కసరత్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నాపత్రాల తరలింపు మొదలుకుని బందోబస్తు దాకా ఏర్పాట్లను ఈ మాక్ డ్రిల్లో సరిచూసుకుంటారు. రేపు జరిగే ఎగ్జామ్ కోసం ప్రశ్నాపత్రాలను జిల్లా అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం రీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ మోడ్లో దేశవ్యాప్తంగా ఉన్న 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరుగుతుందని తెలిపింది. మొత్తం 22,79,000 మంది విద్యార్థులు నీట్ రీ ఎగ్జామ్ రాయనున్నారని పేర్కొంది. దివ్యాంగులైన అభ్యర్థులకు 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అనుమతించింది ఎన్టీఏ. అభ్యర్థులు 11 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల మధ్యలో కేంద్రానికి చేరుకోవాలని, ఖచ్చితంగా 1:30 గంటలకు అధికారులు గేట్లు మూసివేస్తారని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోపలికి అనుమతించబోరని పేర్కొంది. పరీక్ష కోసం పోలీసులు, జిల్లా యంత్రాంగం కలిపి దేశవ్యాప్తంగా 2 లక్షల మంది సేవలను వినియోగించుకుంటున్నది. అయితే అన్నీ కూడా పరీక్ష కేంద్రాల్లో సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్లలో అనుసంధానమైన ఉండే సీసీటీవీ నిఘా, ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ధృవీకరణ, పరీక్షా కేంద్రాల ప్రవేశ ద్వారాల దగ్గర హై సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై ఓ కన్నేసి ఉంచామని, కఠిన చర్యలు తప్పవని ఎన్టీఏ హెచ్చరించింది. సాంకేతిక సమస్యల కారణంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి కాని పక్షంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోని సూపరింటెండెంట్ దగ్గర ఉండే ఫార్మెట్లో స్వయం ధృవీకరణ పత్రంపై సంతకం చేస్తే సరిపోతుందని ఎన్టీఏ తెలిపింది. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో వైద్య విద్యార్థులకు ఇవాళ రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవు మంజూరు చేయవద్దని నేషనల్ మెడికల్ కమిషన్ అన్ని వైద్య కళాశాలలు, సంస్థలను ఆదేశించింది. ఇక శ్రీనగర్లో అయితే నీట్ రీ ఎగ్జామ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇవాళ జరిగిన నీట్ సెక్యూరిటీ డ్రిల్ సందర్భంగా భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. చుట్టుప్రక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. అవుట్పోస్టులు ఏర్పాటు చేసి మరీ అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.